ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ కదా? సో ఇద్దరిని పరిచయం చేసేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? సంతోష్ లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు సంతోష్ గారు? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు అంబిక. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్మన్ ఘాట్ నుంచి వస్తున్నాను. కర్మాన్ ఘాట్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదు. సో ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఓకే, సో మరి రెడీయా ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. ఓకే, సో ఫస్ట్ చూద్దాం మీ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓ పిండి. ఏం పిండి? గోధుమ పిండి. సో గోధుమ పిండితో ఈరోజు మీరు వెరైటీస్ చేయాలన్నమాట. ఓకే. సో జనరల్గా గోధుమ పిండి అనగానే అందరికీ చపాతీ గుర్తొస్తుంది కదా ముందు. సో అయితే మీరు ఏం చేయాలంటే చపాతీలోనే చేయొచ్చు వెరైటీగా, మీకు తెలిస్తే ఏమైనా. సో ఆ గోధుమ పిండితో చక్కగా టేస్టీగా ఏదైనా మీకు తెలిసిన వెరైటీ చేసి చూపించవచ్చు. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీకు ఎవరికి ఫస్ట్ రెసిపీ ఐడియా వస్తుందో నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్. అండ్ మీరు కూడా చక్కగా ఆలోచించండి గోధుమ పిండితో ఏం చేయొచ్చు. సో జనరల్గా గోధుమ పిండితో చపాతీలు, పరోటాలు, ఇంకేం చేస్తారు, కొంచెం స్వీట్స్లో కూడా ఏదో వాడుతూ ఉంటారు అనుకుంటారు కదా, అలాగా. ఇంకేం చేయొచ్చు గోధుమ పిండితో? శనగపిండితో అయితే బోల్డ్ చేయొచ్చు. గోధుమ పిండితో ఇలాగే ఏదైనా పరోటాలు కానీ. గోధుమ పిండితో కొంచెం వెరైటీగా స్వీట్ ఐటమ్ చేస్తారు సంతోష్ గారు. సో ఏం స్వీట్ చేస్తారు? గోధుమ తాలికల పాయసం. గోధుమ తాలికలు బాగానే వస్తాయేమో కదా. ఓకే, సో నైస్. అంటే కొంచెం టైం పట్టింది, ఎందుకంటే కొంచెం టక్కున మనకి ఐడియా రాదు కదా. బట్ స్టిల్ మీరు ఏదో మంచి రెసిపీని ఆలోచించారు. సో ఫస్ట్ సంతోషి గారు మీరే వంట చేశారు. ఓకేనా? ఓకే, మరి గోధుమ తాలికల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోధుమ తాలికల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పాలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, బెల్లం తగినంత, యాలకుల పొడి కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సంతోషి గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? మనము ఫస్ట్ ముందు వాటర్ పోసేసుకుందాం. ఇందులో వాటర్ వేడి చేసుకుందామా? అంటే తాలికలు ఉడికించుకోవడానికి. ఓ, పాలల్లో ఉడికించరా? పాలల్లో ఉడికించారు. పాలల్లో ఉడికిస్తుంటే పాలు మరిగిపోయి అడుగంతా అంటుకుంటుంది కదా, అందుకని. సో ఫస్ట్ సపరేట్ గా ఉడికించుకొని తర్వాత అందులో మిక్స్ చేసుకోవాలా? ఓకే, అలాండి సరిపోతాయి. తాలికలు చేసుకోవాలి. అది కొంచెం మరగాల. మరగాలి. ఈలోపు మనము ఇవి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామా? సో గోధుమ పిండి ముందు మనం మామూలుగా చపాతీ పిండి లాగా కలిపేసి పెట్టేసేయాలి. ఓకే, సో తాలికలు అంటే మీరు దీంతో చేస్తాను. ఓ, అంటే తొందరగా అవుతుంది. ప్లస్ అంటే మనం చేతితో ఇలా తీసుకుంటే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది కదా, దీంతో వేసేయచ్చు. జనరల్ గా కూడా ఇప్పుడు మనం బియ్య పిండితో చేసుకునేటప్పుడు కూడా చాలా మంది గిద్దతోనే ఒత్తేసుకుంటూ ఉంటారు కదా. వేసేసుకుందాం ఇందులో డ్రై ఫ్రూట్స్. కిస్మిస్. సో ఈ మాత్రం బాయిలింగ్ వస్తే సరిపోతుంది. సో చిన్న సైజ్ దా అది కింద ఏది తీసుకున్నారు? ప్లేట్ చిన్న సైజ్. ఓకే, కొంచెం ఇందులో ఒక లైట్ గా నెయ్యి వేయాలా? ఎందుకంటే మనం ఇవి పాల తాలికలు వేసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి. మనం బేసిక్ గా బిర్యానీలు అవి చేసుకునేటప్పుడు బియ్యం పొడి పొడిగా రావడానికి నూనె వేసుకుంటాం, అట్లానే. అంతేనా? అంతే. ఓకే, సో దీనికి పిండి అంటే కొంచెం పలుచగా అట్లా ఏమైనా చేసుకోవాలా? నార్మల్ మనం చపాతీ పిండిలా కలుపుకుంటాం అంతే. ఓకే, కాకపోతే ఆ పిండి ఆరిపోకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అవును.
అది కొంచెం పైన ఇట్లా మీరు లాగినప్పుడు ముద్దలా వస్తుంది కదా, విడిపోతుందా? విడిపోతుంది. ఓకే. అందుకని మనం నెయ్యి వేసాం కదా, అది విడిపోవడానికి. ఓకే ఓకే. ఏమైనా కదపొచ్చా కొంచెం వీటిని ఇలాగా? కొంచెం అంటే ఇప్పుడే కదిపితే అవుతుంది, కొంచెం ఉడికిన తర్వాత కదపొచ్చా? ఓకే. ఇవి ఎంతసేపు అంటే మనకు తెలుస్తుంది కదా అది ఉడికినట్టు తెలుస్తుంది. 15 minutes పడుతుంది. ఓకే. సో ఈ కిస్మిస్ కూడా తీసేసుకుందాము. ఈ నేతి దీంతో ఉందాం, ఓకే, సపరేట్ అవుతాయి చక్కగా. ఓకే. సో ఇది దగ్గరికి అయిపోయినట్టేనా? దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకున్నాం. ఇది యాక్చువల్గా అంటే నీళ్ళల్లో మనం వేసాం కదా, ఆ నీళ్ళకి కొద్దిగా పిండి బట్టి మనకి ఏదో పాలు పోసినట్టు అయిపోయింది, దగ్గరికి చిక్కబడిపోయింది. సో ఇప్పుడు దీంట్లో సరిపడా బెల్లం. ఓకే. పాలు కూడా తర్వాత ఇందులో పోసేసుకోవటమేనండి? పాలు కూడా ఇందులో పోసేసుకోవాలి. ఓకే, అంటే బెల్లం కరిగిన తర్వాత. ఓకే. ఇది కరిగేలోపు దాంట్లో మనం కాగుతావా కొంచెం? ఓకే. సో ఇవి పచ్చిపాల కాచి చల్లార్చినవా? పచ్చిపాలు ఇప్పుడే కాస్తున్నాము. ఇప్పుడు కాస్తున్నాం. ఓ, ఒకవేళ కాచి చల్లార్చినవి అయితే డైరెక్ట్ ఇందులో వేసేసుకోవచ్చు. సో పచ్చిపాలు కాబట్టి ముందు కాచేసి వీటిని తర్వాత మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏమి ఈ బెల్లం కరిగి పల్చగా అయ్యి సరిపోతుందేమో కదా? సరిపోతుంది. సో బేసిక్ గా అంటే ఈ రోజు కూడా మనకి పండగ లాంటిది, రిపబ్లిక్ డే కదా. చిన్నప్పుడైతే చాలా సరదాగా ఉండేది, అంటే స్కూల్కి వెళ్ళే టైంలో అయితే పొద్దున్నే లేవగానే చక్కగా తయారైపోయి వైట్ డ్రెస్ వేసేసుకొని, ఇప్పుడు అన్ని తలుచుకుంటే బాగుంటాయి కదా. సో మీకు పిల్లలు ఉన్నారా? ఓకే. ఎంతమంది అండి? 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? పాప నర్సరీ, చిన్న బాబు. మా పాపకి బాబుకి హాయ్ చెప్పండి. ఏం పేర్లు? పాప పేరు కుందనిక. కుందనిక, బాగుంది పేరు. బాబు పేరు ధనేష్. ఓకే. సో కుందనిక, ధనేష్ మీ ఇద్దరికి కూడా హాయ్, హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే. సో ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా దీంట్లో? కొంచెం మరగాలి. ఈలోపు మనం ఇందులో ఇలాచి పౌడర్ వేసేసాం. ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇందులో. ఓకే. పట్టేస్తాయా మొత్తం? సరిపోతుంది. సో ఇది ఎంత చిక్కగా కావాలి ఏంటి అనేది మనం చూసి ఇది చేసుకోవచ్చు. ఇంకంతే సరిపోతుంది. దీనిలో గార్నిషింగ్ కోసం కొంచెం పచ్చి కొబ్బరి తురుము, కాజు, కిస్మిస్. ఓకే. సో ఇందాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం. సో రెడీ, ఇటు ఇచ్చేసాం. గోధుమ తాలికల పాయసం. ఓకే అండి, మరి గోధుమ తాలికల పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ తాలికల పాయసం తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి నెయ్యి వేసి మరగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని జంతికల గొట్టంలోకి తీసుకుని దీంట్లో తాలికల్లా ఒత్తుకోవాలి. దీంట్లో బెల్లం వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత యాలకుల పొడి వేసి కాచిన పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోధుమ తాలికల పాయసం రెడీ.